శిశుపాలుని కోపం ఏం చేసిందో మనం తెలుసుకుందాం. ఒకప్పుడు చేతురాజు అనే మహారాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు శృతకీర్తి. ఒకరోజు ఆమెకు ఒక అద్భుతమైన శిశువు పుట్టాడు. కానీ ఆ బిడ్డకి 3 కళ్ళు 4 చేతులు ఉన్నాయి. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒకరోజు ఒక మహర్షి ఆ బాలుని చూసి, ఆ బాలుడు మహాశక్తివంతుడు అవుతాడు, కానీ మరణం అతని బంధువుల చేత వల్ల జరుగుతుంది అని చెప్తాడు. మహర్షి మాట విని రాణి భయపడింది. ఎందుకంటే ఆమె బంధువులలో కృష్ణుడు కూడా ఉన్నాడు. తర్వాత కొద్ది రోజులకి శ్రీకృష్ణుడు వారి ఇంటికి వచ్చాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకొని రాణి చేతిలోకి ఇచ్చాడు. ఆమె చిల్లపిల్లాడిని చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ బిడ్డకు 3 కళ్ళు 4 చేతులు సాధారణ మానవ రూపంలోకి మారిపోయాయి. అప్పుడు అక్కడ ఆకాశవాణి వినిపించింది. ఆ బాలుడి ప్రాణం నీ చేతుల్లోనే ఉంది కృష్ణ. నువ్వు 100 సార్లు అతని అవమానాన్ని భరిస్తావు, కానీ 101సారి అతడు మరణిస్తాడు అనగానే శ్రీకృష్ణుడు వారిని చూసి చిరునవ్వు నవ్వాడు. కాలం గడిచింది. శిశుపాలుడు పెద్దవాడయ్యాడు. అలాగే చాలా బలవంతుడు కూడా అయ్యాడు. కానీ అతని మనసులో కోపం, అహంకారం, అసూయ నిండిపోయాయి. ఎవరైనా కృష్ణుడి పేరు చెప్పినా అతనికి కోపం వచ్చేది. ఎందుకంటే శిశుపాలుడు అనుకుంటాడు, నన్ను వదిలి అందరూ కృష్ణునే మహా గొప్పవాడు అంటున్నారు అని. అలా కృష్ణునిపై కోపం అతన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టివేసింది. అయితే ఒకరోజు పాండవులు రాజసూయ యజ్ఞం చేశారు. అందులో అతిథి సత్కారం ఎవరికి ఇయ్యాలి అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు అందరూ ఒకే మాట అన్నారు, కృష్ణ కృష్ణ అని. అందరి మధ్య కృష్ణుని సత్కరించడం మొదలుపెట్టారు. అది చూసి సభలో శిశుపాలుడు లేచి కోపంతో గట్టిగా అరిచాడు. అతను ఏం చేశాడు? మహా గొప్పవాడిగా ఈ కృష్ణుడు ఎవ్వరు? గొర్రెలు కాపరిగా తిరిగినవాడు కదా. ఇలాంటి వాడిని మీరు దేవుడిగా ఎందుకు భావిస్తున్నారా అని అంటాడు. ఆ ఒక్క మాటతో సభ మొత్తం నిశ్శబ్దమయ్యింది. కృష్ణుడు మాత్రం శాంతంగా చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. అలా శిశుపాలుడు ఒక్కసారి కాదు 100 సార్లు కృష్ణుడిని అవమానించాడు. అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు. కానీ కృష్ణుడు ఒక్కసారికైనా ఎదురు మాట్లాడలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు అడిగాడు, ప్రభు ఇంకా భరిస్తారా? మీకు ఇది ఘోరమైన అవమానం అని అనగా కృష్ణుడు అన్నాడు, అతను 100 సార్లు దూషిస్తే భరిస్తానని. ఇప్పటికి 100 సార్లు పూర్తయింది. శిశుపాలుడు ఇంకా కృష్ణునిపై అరిచాడు, కృష్ణ, నీకు భక్తుల మీద దివ్యత్వం అనేది లేదు. నువ్వు ఒక గొర్రెల కాపరివి. నీవు నన్ను ఏమీ చేయలేవు అని అహంకారంతో ఇంకా అరిచాడు. అప్పుడు కృష్ణుడు తేలిగ్గా సుదర్శన చక్రం తీసి శిశుపాలునిపైకి విసిరాడు. అంతే, శిశుపాలుని తల తెగి నేల పాలయ్యింది. అతని ఆత్మ బయటికి వచ్చింది. ప్రకాశవంతమైన జ్యోతి రూపంలో అది నేరుగా కృష్ణుడి పాదాల దగ్గర లీనమైంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. శిశుపాలుడు తన మనస్సును నాతోనే కట్టిపెట్టుకున్నాడు. ద్వేషం రూపంలో అయినా అతను నన్ను తలిచాడు. అందుకే చివరికి నాతోనే విముక్తి పొందాడు అని కృష్ణుడు అన్నాడు. కోపం అనేది మన బలం కాదు, అది మన మనస్సును దహించి వేసే అగ్ని. దాన్ని జయించిన వాడు నిజమైన వీరుడు అని కృష్ణుడు చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.